హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే 50th G7 సమ్మిట్. ఇది ఎక్కడ జరగబోతోంది, G7 యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇండియా అనేది G7లో మెంబర్ కంట్రీయా కాదా, ఒకవేళ మెంబర్ కంట్రీ కాకపోతే G7లో మీటింగ్స్కి మనం ఎందుకు ఇన్వైట్ చేశారు, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు రీసెంట్గా 2-3 days బ్యాక్ న్యూస్ చూస్తే కనుక మన ప్రైమ్ మినిస్టర్ గారు కొత్త క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు ఓత్ తీసుకునే సెరమనీకి మనం ఇండియాలో ఉన్న నైబరింగ్ కంట్రీస్ అన్నిటిని ఇన్వైట్ చేశాం కదా. ఏ కంట్రీస్ని ఇన్వైట్ చేసాం ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, భూటాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. సో మనం పాకిస్తాన్తో రిలేషన్స్ నార్మలైజ్ అవ్వలేదు కాబట్టి పిలవలేదు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రూల్ చేస్తుంది, ఇండియా తాలిబాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు కాబట్టి మనం ఇన్వైట్ చేయలేదు. దాంతోపాటు శ్రీలంక నుంచి ఇన్వైట్ చేశాము, సీషెల్స్, మారిషస్ అండ్ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ అనేవి ఎంత స్ట్రెయిన్ అయినప్పటికీ కూడా మనం మాల్దీవ్స్ ప్రెసిడెంట్ని కూడా పిలవడం జరిగింది. సో ఇక్కడ మీకు అర్థం చేసుకుంటే ఇండియా ఫారిన్ పాలసీలో మనం నైబర్హుడ్కి అంటే మన పొరుగు దేశాలన్నిటికీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇంప్లిసిట్గానే అర్థమైంది. సో ఇది ఫస్ట్ టాక్టిక్ అనమాట ఫారిన్ పాలసీలో, ఏంటంటే క్లియర్గా మనం మెసేజ్ ఇస్తున్నాం. సో ఎప్పుడు కూడా ఇండియాకి నైబర్ కంట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంటాయి. ఎందుకు అంటే కనుక మన ప్రతి ఒక్క నైబరింగ్ కంట్రీలోకి చైనా అనేది దాని ప్రెసెన్స్ని పెంచుకుంటూ పోతుంది. అలాంటప్పుడు మనం మన నైబరింగ్ కంట్రీస్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే మన అదర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అంటే వెస్ట్రన్ కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్తో మన రీచ్ అనే దాన్ని కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మనకి రీసెంట్గా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత అంటే థర్డ్ వర్షన్లో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఓత్ తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ అఫీషియల్ విజిట్ అవ్వబోతుంది అనమాట. ఏంటి అంటే కనుక అది 50th G7 సమ్మిట్. ఇది ఎక్కడ జరగబోతుంది అంటే ఇటలీలో జరగబోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం G7 గురించి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలుసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఇయర్కి ఈ సమ్మిట్ అనేది 50th సమ్మిట్. సో ఎప్పుడైనా మీకు తెలిసిందే కదా, 50th సమ్మిట్ అయినా 100th సమ్మిట్ అయినా ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే కనుక TGPSC ఎగ్జామినేషన్ ఏం జరిగింది, వాళ్ళు అందరూ COP27 గురించి COP28 గురించి సమగ్రంగా చదువుకుని వెళ్ళారు. కానీ సింపుల్గా ఏం అడిగారు, COP26 ఎక్కడ జరిగింది అని అడిగారు. అంటే మీరు ఈ ఇయర్ సమ్మిట్ జరిగితే దానికంటే 2 years ముందు ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మనం G7 కంట్రీస్ అంటే ఏమేం కంట్రీస్, అవి ఎందుకు ఫామ్ అవ్వాల్సి వచ్చింది, దాంట్లో ఏదైనా కంట్రీ యాడ్ అయ్యి తర్వాత రిమూవ్ అయిందా, ఇండియాకి G7కి ఉన్న రిలేషన్స్ ఏంటి, G7 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎందుకు వై న్యూస్ అనేది డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఆరిజిన్ ఆఫ్ G7, ఇప్పుడున్న మెంబర్షిప్ ఏంటి, అసలు G7 అనేది ఎందుకు ఫామ్ అయింది, అలానే దీని ఇంపార్టెన్స్ ఏంటి, G7 అండ్ G8కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, G20 అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు అసలు ఇండియా అనేది G7 కంట్రీస్కి ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ సిలబస్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇది మనకి JS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పాలసీస్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్. సో ఇండియాస్ ఇంట్రెస్ట్ అనేది మనకి మన ఓన్ ఫారిన్ పాలసీ వల్లనే కాదు, ఏదైనా వేరే కంట్రీ తీసుకున్న మూవ్ వల్ల కూడా మనకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో G7 అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. దెన్ అసలు ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ G7 అంటే ఏంటి అంటే కనుక G7 ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ అనమాట. మరి ఇది ఎప్పుడు ఫామ్ అయింది అనేది మనం తెలుసుకోవాలి కదా. సో ఈ G7 అనేది ఎప్పుడు ఫామ్ అయింది అంటే కనుక ఎప్పుడు ఫామ్ అయింది, 1973 ఆయిల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఫామ్ అయింది అనమాట. ఈ 1973 ఆయిల్ క్రైసిస్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే కనుక మనకి తెలుసుకోవాల్సింది ఏంటి, యోమ్ కిప్పర్ వార్ అనేది జరిగింది అనమాట. ఎవరెవరికి జరిగింది ఇది అరబ్ కంట్రీస్ అంటే మనకి అరబ్ పెనిన్సులాలో ఉన్న కంట్రీస్కి, ఇజ్రాయెల్కి జరిగింది అనమాట. సో ఆ టైంలో ఏం జరిగింది, ఈ అరబ్ కంట్రీస్ అనేవి OPECలో భాగంగా ఉన్నాయి కదా, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఇవన్నీ కూడా లీడింగ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్. అప్పుడు ఈ అరబ్ కంట్రీస్ US, జపాన్ ఇంకా అదర్ వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలిచాయని చెప్పి వీళ్ళకి సప్లై చేసే ఆయిల్ని ఆపేశారనమాట. దానివల్ల ఏమైంది, ఆయిల్ ఎప్పుడైతే సప్లై తగ్గిపోతుందో అప్పుడు డిమాండ్ పెరగడం వల్ల ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి కదా, అలా ఆయిల్ క్రైసిస్ అనేది వచ్చింది. సో ఆయిల్ ప్రైస్ పెరిగితే డెఫినెట్గా అది ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరగడం కానీ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. సో ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, ఇవన్నీ జరగడం వల్ల ఈ కంట్రీస్ ఏవైతే అడ్వాన్స్డ్ కంట్రీస్గా ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాయి. సో అలా అవ్వకుండా ఒక డైలాగ్ కోసం ఒక మీడియం ఉండాలి అని చెప్పి అప్పుడు G7కి ఆరిజినేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఎప్పుడు ఫామ్ అయింది, అఫీషియల్గా 1975లో ఫామ్ అయింది అనమాట. అప్పుడు ఎవరెవరు మెంబర్ కంట్రీస్గా ఉన్నారు అంటే కనుక ఫ్రాన్స్,
వెస్ట్ జర్మనీ, అప్పుడు ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ రెండుగా ఉండేది. సో వెస్ట్ జర్మనీ భాగంగా ఉంది. తర్వాత ఇటలీ, యూకే, జపాన్, యుఎస్. సో ఈ 6 కంట్రీస్ కలిసి 1975లో గ్రూప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్గా ఫామ్ అయింది. తర్వాత ఏమైంది, 1976లో కెనడా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. 1976లో ఇమీడియట్గా కెనడా జాయిన్ అవ్వడంతో ఇది G7గా మారింది. తర్వాత ఏమైంది, 1998లో రష్యా అనేది జాయిన్ అయింది. అప్పుడు G7 నుంచి G8గా మారింది అనమాట. సో G8గా మారింది. మరి ఇప్పుడు G7 అని మళ్ళీ ఎందుకు అంటున్నామంటే 2014లో క్రిమియాని ఎనెక్స్ చేసింది కదా రష్యా. క్రిమియాని ఎనెక్స్ చేసినప్పుడు మళ్ళీ రష్యాని మెంబర్షిప్ నుంచి సస్పెండ్ చేశారనమాట. సో ఎక్స్పెల్ చేసేసరికి G8 అలా G7 అయింది. సో ఈ G7లో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి, యూరోపియన్ యూనియన్ అనేది కూడా మెంబర్గా ఉందన్నమాట. అంటే యూరోపియన్ యూనియన్ అనేది సెపరేట్ దేశం కాకపోయినా కూడా దానికి మెంబర్షిప్ అనేది ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి ఇక్కడ అసలు ఇప్పుడు 2024 సమ్మిట్ అనేది ఎన్నో సమ్మిట్ అంటే కనుక ఇది 50th సమ్మిట్. ఇది ఎక్కడ జరగబోతోంది అని అంటే కనుక ఇటలీలో జరగబోతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది అని అంటే కనుక హిరోషిమా. మీకు హిరోషిమా అనగానే గుర్తొస్తుంది కదా, హిరోషిమా నాగసాకి అనేది ఇది ఎక్కడ ఉంది, జపాన్లో ఉంది. హిరోషిమాలో జరిగింది 49th సమ్మిట్ 2023లో. 2022 సమ్మిట్ ఎక్కడ జరిగిందనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఇది ఆరిజిన్ ఆఫ్ G7. సో ఇక్కడ G7 కంట్రీస్ అనేవి ఎందుకు క్రియేట్ అయినాయి, ఆయిల్ క్రైసిస్ తర్వాత వచ్చిన ఎకనామిక్ ఇంపాక్ట్స్ని మినిమైజ్ చేసి దాంతోపాటు ఒక డైలాగ్ ఫెసిలిటేషన్ అనేది జరగడానికి ఈ పర్టికులర్ గ్రూప్ అనేది ఫామ్ అయిందనమాట. దెన్ మనం తెలుసుకునేది ఏంటి, ఇవన్నీ కంట్రీస్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, G7 అంటే యుఎస్ కానీ, ఫ్రాన్స్ కానీ, జపాన్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్, యూకే అండ్ కెనడా. సో ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ which are already advanced developed economies ని గ్రూప్ ఆఫ్ 7గా పిలుస్తున్నాం అనమాట. దెన్ రష్యా అనేది ఎక్స్పెల్ అయింది. దెన్ పర్పస్ ఏంటి, అసలు G7 అనేది ఎందుకు క్రియేట్ అయింది అని అంటే కనుక డైలాగ్ కోసం. ఓకే, సో ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎనర్జీ సెక్యూరిటీ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇలాంటి అన్ని గురించి డిస్కస్ చేసి డెలిబరేట్ చేయడానికి, ఒక కన్క్లూషన్కి అరైవ్ చేయడానికి, ఇవన్నీ వీటిలో ఏదైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తే కనుక ఖచ్చితంగా అది ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటి చేంజెస్ మళ్ళీ రాకుండా 1973 ఆయిల్ క్రైసిస్ తర్వాత అలాంటివి మళ్ళీ ఫేస్ అయ్యి ఎకానమీస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండటానికి G7 అనే దాన్ని ఫామ్ చేశారనమాట. దెన్ మనం తెలుసుకునేది ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు G7 అనేది ఎందుకంత ఇంపార్టెంట్ గ్రూపింగ్ అంటే కనుక మనకి 60% ఆఫ్ ద గ్లోబల్ వెల్త్ అనేది G7 కంట్రీస్ నుంచి వస్తుందన్నమాట. 60% ఆఫ్ గ్లోబల్ వెల్త్. అట్ ద సేమ్ టైం 46% ఆఫ్ గ్లోబల్ జీడిపి and 10% of world's population. ఇవన్నీ కూడా మనకి G7 నుంచి వస్తున్నాయి అన్నమాట. అందుకని G7 యాజ్ అ గ్రూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, G7కి G8కి ఉన్న డిఫరెన్స్. సో G7 కంట్రీస్కి రష్యాని యాడ్ చేస్తే అది G8 అవుతుంది. సో G8గా ఎప్పుడు మారింది, 1998లో మారింది. మళ్ళీ 2014లో G8 నుంచి G7గా మారింది. ఎప్పుడైతే క్రిమియన్ ఎనెక్సేషన్ జరిగిందో రష్యా, అప్పుడు మళ్ళీ G7కి మారిందనమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. అసలు రష్యా కంటే పక్కన పెడితే మనం G7లో ఇండియా మెంబర్షిప్ లేకపోతే కనుక మనకి హిరోషిమా సమ్మిట్కి కానీ, అంతకుముందు జరిగిన సమ్మిట్స్కి కానీ, జర్మనీలో కానీ, ఇప్పుడు ఇటలీలో కానీ, వీటన్నిటికీ ఇండియాని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే కనుక ఆన్సర్ ఏంటి, ఇండియా ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే మనం ఇండియా అనేది ఇండో పెసిఫిక్లో మెయిన్ కంట్రీగా ఉంది. సో అందరి కళ్ళు కూడా ఇండియా మీద ఉన్నాయి. దేనికి, టు కౌంటర్ చైనా. అండ్ ఇంతకుముందు ఏమయ్యేది, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా డైరెక్ట్గా రష్యా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ తీసుకునేవి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు అరబ్ పెనిన్సులా నుంచి డిపెండ్ అవ్వాలి అని అంటే కనుక వాళ్ళకి ఇండియా అనేది ఒక ట్రాన్సిట్ రూట్గా కూడా ఉంది అన్నమాట. సో ఇలా ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులోనూ మళ్ళీ ఇండియా అనేది గ్లోబల్ పవర్గా కూడా
ఎదుగుతున్న క్రమంలో అన్ని G7 కంట్రీస్కి మనకి మంచి రిలేషన్స్ ఉండటము, అందరి ఫోకస్ ఇండియా వైపు ఉండటం వల్ల ఇండియా అని G7లో మెంబర్ కంట్రీగా లేకపోయినా కూడా స్పెషల్ ఇన్వైటీగా పిలవడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసింది, ఇటలీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మెలోనీ గారు ఇంతకుముందు మనకి మోడీ గారితో సెల్ఫీ తీసుకోవడం వల్ల అది మెలోడీ అనే ట్యాగ్తో కూడా వైరల్ అయింది. సో మెలోడీ అంటే మెలోనీ ప్లస్ మోడీ, మెలోడీ అని చెప్పి అలా సర్క్యులేట్ అయింది. సో ఇలా ఏంటంటే మనకి జెస్చర్ అనేది బిల్డప్ అవుతుంది. ఇండియాకి అను డిఫరెంట్ డెవలప్డ్ కంట్రీస్కి ఇండియా అనేది ఇర్రిప్లేసబుల్గా ఉందన్నమాట. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మరి G7 రోల్ ఎలా ఉంది అని అంటే కనుక G7 అనేది ఓన్లీ ఎకానమిక్ గ్రూపింగ్గా లేదు. ఎందుకు అంటే కనుక డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ యాక్సిడెంట్ జరిగిందనే విషయం తెలిసిందే కదా. మరి ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ దాన్ని బిల్డప్ చేయడానికి కూడా G7 అనేది ఆల్మోస్ట్గా $300 మిలియన్ ఆఫ్ ఫండ్ ఇచ్చింది. అంతేకాకుండా మలేరియా అండ్ ఎయిడ్స్ని ఫైట్ చేయడానికి కూడా 2000s సిచ్యువేషన్స్లో, ఎర్లీ 2000స్లో మనీ ఇవ్వడము, తర్వాత 2021లో మన కోవిడ్తో ఫేస్ అవుతున్నప్పుడు వ్యాక్సిన్ డిప్లొమసీ కింద వ్యాక్సిన్స్ని ప్రమోట్ చేయడము, బిల్డ్ బ్యాక్ బెటర్ అనే ఇనిషియేటివ్తో ఇలాంటివన్నీ కూడా G7 తీసుకోవడం జరిగింది. అంటే G7 అనేది ఒక పర్టికులర్ ఎకనామిక్ గ్రూపింగ్గా మిగలలేదు. సో ఎకానమీని మోర్ క్లీన్ ఎనర్జీ వైపు మార్చడానికి, ఎన్వైరన్మెంటల్లీ, పొలిటికల్ స్టెబిలిటీ కోసం. సో ఇప్పుడు మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే కనుక మనకి ఇప్పుడు జరగబోయే సమ్మిట్కి మెయిన్ హైలైట్స్ ఏంటి, ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ వార్ అనేది. సో ఇక్కడ మనకు తెలిసిందే కదా. సో యుక్రెయిన్ అంటే అన్ని యూరోపియన్ కంట్రీస్, యుఎస్ అన్ని యుక్రెయిన్ సపోర్ట్ ఉన్నాయి. అండ్ రష్యా సైడ్ ఏ కంట్రీ లేదు. సో రష్యాని ఇంకా ఫోర్స్ చేయడానికి, వార్ తగ్గించడానికి, లేకపోతే వార్ ఎండ్ చేసే విధంగా వీళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే ఇజ్రాయిల్ హమస్ వార్ సందర్భంగా దీని గురించి కూడా మెయిన్ డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మెయిన్ ఎజెండాగా ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, ఈ G7 సమ్మిట్ అనేది ఆర్ G7 యాజ్ అన్ ఆర్గనైజేషన్కి ఎటువంటి హెడ్ క్వార్టర్స్ కానీ పర్మనెంట్ సెక్రటేరియట్ కానీ లేదు. ఎందుకు అంటే ఇది అసలు ఒక ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషనే కాదు. ఇట్స్ నాట్ ఏ ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్. దీనికి లాస్ చేసే పవర్ లేదు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తుంటే కనుక FATF అనేది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఎక్కడ హెడ్ క్వార్టర్డ్ ఉంది అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఎప్పుడు క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు అనేది ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడు ఇండియా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయిందని మనం చూసాం. ఒక ట్రాన్సిట్ రూట్గా చూస్తున్నారు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ ఆయిల్ డిపెండెన్సీ కోసం. అట్ ద సేమ్ టైం కౌంటరింగ్ చైనా ఆర్ ఇండో పెసిఫిక్లో ఇండియా అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి వీటన్నిటికీ. మరి ఇప్పుడు మనం చూస్తే కనుక మనం ఇండియా ఫస్ట్ విజిట్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 3rd వెర్షన్లో ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే ఫస్ట్ అఫీషియల్ విజిట్గా G7 సమ్మిట్కి వెళ్ళబోతున్నారు కదా. దాని అర్థం ఏంటి, మనం రష్యా నుంచి డిస్టెన్స్ అవుతున్నామా అంటే అది కాదు. సో మనం రష్యాతో కూడా రిలేషన్స్ని నార్మలైజ్ చేయడానికి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కజకస్తాన్లో జరగబోయే SCO సమ్మిట్కి కూడా ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వబోతున్నారు. అంటే అర్థం ఏంటి, మనం ఒక పక్కన రష్యాని బ్యాలెన్స్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం మనం వెస్ట్రన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ ఇంట్రెస్ట్ని కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే ఇండియా అనేది ఎటువైపు టిల్ట్ అవ్వదు, ఇండియా ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మిడ్వే అన్నట్టు మనం క్లియర్గా డిప్లొమాటిక్ సిగ్నల్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఇది మనం G7 గురించి అర్థం చేసుకోవాల్సింది. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ G7. సో G7 is an official institution with a permanent secretariat. G7 meetings are held annually and attended by the heads of the state or the government of member countries. G7 includes all permanent members of United Nations Security Council. G7 is primarily focused on defense and military cooperation. So దీంట్లో ఆన్సర్ ఏది కరెక్టో అది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రిలవెన్స్ ఆఫ్ G7 in the current global and economic landscape. How has the role of G7 evolved since its inception and what are the challenges and criticisms it faces today? So ఇది మెయిన్స్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ రాసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇది IRకి సంబంధించిన టాపిక్ అయినా కూడా సో అప్కమింగ్ ఎగ్జామ్స్లో లైక్ Group 2 TSPSC విషయంలో కానీ లేకపోతే APPSC విషయంలో కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది 50th ఇయర్ కాబట్టి ఇంకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని మల్టిపుల్ లింక్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఎకానమీ చదివేటప్పుడు G7లో మనం క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ గురించి మాట్లాడడం, లేకపోతే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం
పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పీజీఐ అనే ఇనిషియేటివ్ లాంచ్ చేసాం కదా, ఇలాంటి వాటన్నింటిని కోట్ చేయడం వల్ల వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ G7 సమిట్ అనేది మనం మల్టీ డిసిప్లినరీగా చూడాలన్నమాట, నాట్ ఓన్లీ కన్ఫైనింగ్ టు ఐఆర్, డిఫరెంట్ డైమెన్షన్స్లో. సో ఇప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు అందరూ మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఏపీఎస్సీ వాళ్ళు కూడా. సో ఇలాంటి వాటికి క్వశ్చన్స్ తీసుకుని ఐఆర్కి సంబంధించినవేం కాదు, ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్ తీసుకుని దానికి ఆన్సర్ రాయడం కూడా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.